గత సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి రైతు బిడ్డగా అడుగుపెట్టి టైటిల్ విన్నర్గా నిలిచి సెన్సేషన్ సృష్టించిన పల్లవి ప్రశాంత్ని మన తెలుగు ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన ఈయన బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనటం తన కళ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వీడియోస్ చేసేవాడు. ఒక్క అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ ఆయన తిరగని రోజంటూ లేదు. అయితే పల్లవి ప్రశాంత్ అప్పట్లో చేసిన వీడియోలను చూసి నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోల్ చేసేవారు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని తిట్టేవాళ్ళు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కొత్తల్లో కూడా ఈయనకి చాలా నెగటివిటీ ఉండేది. కెమెరాల ముందు కావాలని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని అనుకునేవాళ్ళు నెటిజన్స్. కానీ ఎప్పుడైతే రతికతో లవ్ ట్రాక్ని పక్కన పెట్టాడో అప్పటి నుండి ప్రశాంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా టాస్కుల్లో ఈయనతో తడపడాలంటే ఎవ్వరైనా భయపడేవారు. పులిలా ఆడి తనపై ఉన్న నెగటివిటీని మొత్తం పాజిటివ్గా మార్చుకున్నాడు. అందుకు శివాజీ సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కానీ హౌస్లో మనమంతా చూసిన పల్లవి ప్రశాంత్కి బయట ఇప్పుడు మనం చూస్తున్న పల్లవి ప్రశాంత్కి చాలా తేడాలు గమనించారు ప్రేక్షకులు. హౌస్లో ఉన్నన్ని రోజులు తనపై అవతల కంటెస్టెంట్స్ ఎంతలా నోరు పారేసుకున్నా వినయంగా వినమ్రతతో మాట్లాడిన గుణమే జనాలకు నచ్చింది. కానీ బయటికి వచ్చిన తర్వాత ఆ యాంగిల్ ప్రశాంత్లో కనబడలేదు. ఏ మీడియా వల్ల అయితే ఆయన ఇంత దూరం వచ్చాడో ఆ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చేందుకు నిరాకరించి చాలా పొగరు చూపించాడు. అంతేకాదు, గెలిచిన తర్వాత ప్రైజ్ మనీని రైతుల కోసం ఖర్చు చేస్తా అన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాట మార్చాడు. ఆ గెలిచిన డబ్బు మొత్తాన్ని ఏమి చేశాడు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన లేటెస్ట్ ఫోటోషూట్కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేశాడు. శరీరం మొత్తం మట్టి పోసుకుని పొలంలో దూకి పనులు చేసుకునే వాడిలాగా ఇన్ని రోజులు ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇలా రాయల్ స్టైలిష్ లుక్ లో కనిపించటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బిల్డప్ కి ఏమీ తక్కువ లేదు. ముందు హౌస్లో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాటని ఏం చేశావో చెప్పు అంటూ ఈ ఫోటోల కింద నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.